కొడుకులు తండ్రిని మించిన గొప్ప తండ్రి అవ్వటం అనేది జరగని పని. ఇది 2-3 రోజుల నుంచి మనసులో మెదులుతుంది. దానికి సందర్భం కూడా కుదిరింది అనమాట. ఒకవేళ మీరు గొప్ప తండ్రి అని ఎప్పుడు అనిపించుకుంటారంటే మీ పిల్లల చేత కూడా మీరు చనిపోయిన తర్వాతే. అప్పటిదాకా మీ గొప్పతనాన్ని మీ ఇంట్లో మీ పిల్లలే నమ్మరు కాదు, గుర్తించరు. కొడుకు తండ్రిని మించిన గొప్ప తండ్రి అవ్వడం అనేది జరగని పని. ఇది నా స్టేట్మెంట్. కొడుకు ఎప్పుడు ఈ విషయాన్ని గుర్తిస్తాడంటే తాను తండ్రి అయినప్పుడు. ఇక సందర్భం ఏమిటి అంటే ఊరికే మనం ప్రవచనం లాగానో అదేదో పర్సనాలిటీ డెవలప్మెంట్ లాగానో చెప్పకుండా దానికి ఒక సందర్భాన్ని కనుక అన్వయిస్తే ఎస్పి చరణ్ ఉన్నారు కదా, ఎస్పి అంటంతోనే మీకు అర్థమైపోద్ది. బాలసుబ్రహ్మణ్యం గారి పుత్రరత్నం, పండిత పుత్ర పరమసుంఠ అనేది ఏమీ నానుడి కాదు కానీ ఎక్కువ నిజంగా అయిన సందర్భాలు. కానీ చరణ్కి వచ్చేసి ఏంటంటే బాలసుబ్రహ్మణ్యం లాంటి గాత్రం, ఆయన గారి గాత్రమే కాకుండా ఆయన అదృష్టం కూడా కలిసి వచ్చింది. కానీ ఆయన కొడుకు అవడంతోనే ఆయనకి ఇంకాస్త పేరు రాదు. మధురమైన గాత్రం. కానీ ఏంటంటే వయసుతో పాటు బాలసుబ్రహ్మణ్యం గారికి రకరకాల జనరేషన్ తగినటువంటి గాంభీర్యం వచ్చింది. కానీ ఇతగానే గొంతులో ఏమవుతుందంటే నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి లాలిత్యం అంటారు కదా, సౌకుమార్యం అంతే ఉంది గొంతులో. బేస్ వరకు రాలేకపోతున్నారు. మరి వచ్చిన పాటలు ఉన్నాయేమో కానీ బాలసుబ్రహ్మణ్యం గారికి ఉన్నంత లాంగ్ కెరీరు, ఒక పెద్ద స్పాను అనేది ఆయనకు లేదు. ఎందుకంటే ఇప్పుడంతా వెరైటీ కోరుకుంటున్నారు కాబట్టి. ప్రస్తుత వీడియో తాలూకు సందర్భం ఏంటంటే ఆయన నా తండ్రి కష్టపడి పనికి వెళ్తుంటే నేను ఇంట్లో కూర్చొని తింటున్నానని మా అమ్మ తిట్టేది, నన్ను బాగా హర్ట్ చేసింది అది అంటే. నిజంగానే బాలసుబ్రహ్మణ్యం గారు ఈ కొడుక్కి చేసినటువంటి సాయం అతను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటూనే ఉండాలి. ఎందుకంటే మనవాడు చేసిన ఒక కుక్కిరాయి పని పోనీ వర్మ అని ఒక ఉన్నది, మన ఇప్పటికి కూడా ఉన్నది తమిళ్లో ఒక యాక్ట్రెస్. ఆ యాక్ట్రెస్తో ఇతనికి ఒక ఎఫ్ఐఆర్ ఉంది. అతను కాదంటాడు, మనము నిరూపించలేము. నేను ఒక రకంగా ఒక హనీ ట్రాప్ అనుకోండి. దాంట్లో ఇరుక్కొని ఉండడం వల్ల బాలసుబ్రహ్మణ్యం గారు ఆయన వాళ్ళ మీద కేసు పెడితే బాలసుబ్రహ్మణ్యం గారు భారీ అమౌంట్ ఇవ్వాల్సి వచ్చింది. దాదాపు 80 లక్షలు 90 లక్షలు. ఆ వయసులో ఆయన అంటే కేవలం గొంతే కదా, పైగా ఆయనకి ఆ మధ్యలోనో దానికి ముందో వెనకో సర్జరీ కూడా అయింది గొంతుకి. ఆ సర్జరీ చేస్తే అసలు ఇక గొంతే రాదు అన్నా కూడా ప్రమాదంగా ఒక ఛాన్స్ తీసుకొని చేశారు, బాగా ఉంది. ఇవన్నీ ఫెయిల్యూర్స్ అనుకుంటే వాటన్నిటినీ అధిగమించి కూడా ఆయన ఇంకా ముందుకు సాగుతున్నాడు. అది గొప్ప విషయం. నిన్న జరిగింది ఒక ఇన్సిడెంట్. వాళ్ళ నాన్న సిగరెట్ మానట్లేదని వాళ్ళ కూతురు, పెద్ద కూతురు, అంటే వయసులో 20 ఏళ్ళు దాటిన కూతురు సూసైడ్ చేసుకుని చనిపోయిందంట. ఇంకా అంతకన్నా దారుణం ఏముంటుంది? చిన్న కారణానికి ఆ తండ్రి ఆల్రెడీ వాళ్ళ పెద్ద కొడుకు సూసైడ్ చేసుకుని చనిపోయాడంట. ఆ యజమాని తాలూకు భార్య చనిపోయింది. అలాంటి కుటుంబంలో డిప్రెషన్ ఉంటుంది. దాన్ని తట్టుకోలేక సిగరెట్టే తాగుతున్నాడు అనుకోండి. మానుకోమంటే మానుకోవట్లేదని కూతురు సూసైడ్ చేసుకోవడానికి. అలాంటి ఇన్సిడెంట్స్తో పోల్చుకున్నప్పుడు మరి ఎస్పి చరణ్ ఎదుర్కొన్నటువంటి ఈ చేతులారా చేసుకున్న కష్టాలు కావచ్చు, మామూలు కష్టాలు కావచ్చు, అవి పెద్ద విషయాలు, చాలా పెద్దవి కదా. అయినా కూడా లైఫ్లో ముందుకు సాగుతున్నాడు. అది ఈ తండ్రి కంటే కొడుకు ఎప్పటికీ గొప్పవాడు కాలేడు అనే విషయం తాలూకు జస్టిఫికేషను. బై.